విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితుల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి బలాన్ని పొందుతూ ఉన్నారు. ఇది మీ వ్యక్తిత్వం, ధైర్యం, నిర్ణయ శక్తిని పెంచుతుంది. చంద్రుడు పౌర్ణమి సమయాల్లో భావోద్వేగ పీడనని ఇచ్చిన ఆధ్యాత్మిక మేల్ని కూడా కలిగిస్తాడు. బుధుడు తులారాశిలో ఉండడం వలన మౌనంగా చేసేటువంటి ప్రణాళికలు విజయం సాధిస్తాయి. గురువు వృషభ రాశిలో మీకు శుభ దృష్టినిస్తున్నందున సంబంధాలు, భాగస్వామ్యాలు, ఆర్థిక ఫలితాలు మెరుగవుతాయి. మరి శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వలన ప్రేమ, కుటుంబ సంబంధాలు మధురంగా మారుతాయి. శని ఈ 3వ స్థానంలో క్రమశిక్షణ నేర్పిస్తూ కష్టాన్ని విజయంగా మార్చేటువంటి స్థితిలో ఉన్నాడు. రాహుకేతు ప్రభావం వలన కొన్నిసార్లు మనసుకి అనిశ్చితిగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం మీకు దారి చూపిస్తుంది. మరి వృశ్చిక రాశి వారికి కార్తీక మాసము సమగ్రమైనటువంటి ఫలితాలు ఎలా ఇస్తుంది? ముందుగా మానసిక స్థితిని చూస్తే ఈ మాసం ఆధ్యాత్మిక పరిశీలన, ఆధ్యాత్మిక జాగృతి ఉత్తమ సమయం. గతంలో ఎదురైనటువంటి సమస్యలు పరిష్కార మార్గం దొరుకుతుంది. తక్కువ మాటల్లో ఎక్కువ చర్యలతో మీకు ఈ నెలలో ముందుకు సాగుతారు. అలాగే వృత్తి, ఉద్యోగాన్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నతాధికారులకు నమ్మకం కలుగుతుంది. సర్వీస్ సెక్టార్ కానీ, పోలీసు, బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి ప్రగతి కనిపిస్తుంది. కానీ కార్యాలయ రాజకీయాలు లేదా సహచరుల ఈర్ష్య కారణంగా కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ప్రాజెక్టులలో మార్పులు కానీ, కొత్త టార్గెట్లు కానీ ఎదుర్కొంటారు. కానీ చివరికి ఫలితం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో గురుగ్రహ ప్రభావంతో ధనలాభం ఉంటుంది. పెట్టుబడి లాభాలు, పాత బకాయిల వసూళ్లు సాధ్యమవుతాయి. కానీ శుక్రుడు ఖర్చుల్ని కూడా పెంచేలా చేస్తాడు. ముఖ్యంగా ఇంటి అలంకరణ, బహుమతులు, ప్రయాణాలపై ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త అప్పులు తీసుకోవడం మానుకోండి. సొంత కష్టంతో సంపాదించిన ధనం ఈ మాసంలో ఆధ్యాత్మిక ఉపయోగాలకు వినియోగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబం మరియు సంబంధాలని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కొంతకాలంగా విరిగిపోయినటువంటి సంబంధాలు పునరుద్ధరించబడేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే కొందరికి పిల్లల విద్య కానీ, వివాహ విషయాల్లో కానీ ఆందోళన కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహనతో చిన్న చిన్న తగవులు సర్దుబాటు అవుతాయి. మరి ప్రేమ జీవితాన్ని, వివాహ జీవితాన్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇది శుభప్రదమైనటువంటి సమయం. మీ భావాలను స్పష్టంగా చెప్పడం, దాని ద్వారా మీ సంబంధాలు బలపడడం జరుగుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు రావచ్చు. వివాహితులు భాగస్వామితో పునరుజ్జీవనాత్మక అనుభవాన్ని పెంపొందించుకుంటారు. మరి విద్యార్థులు ఈ విషయాల్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి గురుగ్రహం ఆశీర్వాదం ఉంటుంది. ఫీల్డ్ వర్క్, సైన్స్, మ్యాథమెటిక్స్, సైకాలజీ, సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో పిత్తదోషం, కడుపు సమస్యలు, నిద్రలేమి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఆయుర్వేద పద్ధతులు, నిమ్మరసం, తులసి కషాయం ఉపయోగించడం శ్రేయస్కరం. ధ్యానం, యోగా, ప్రాణాయామము మిమ్మల్ని మానసికంగా నిలబెడుతుంది. వివిధ రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఫలితాలు గమనిస్తే ముందుగా రాజకీయ రంగాన్ని చూద్దాం. ప్రతిపక్షాల దాడులు పెరిగినా మీరు ప్రజాదరణను నిలబెట్టుకుంటారు. కొత్త వ్యూహాలు కానీ, సాహస నిర్ణయాలు కానీ ఫలిస్తాయి. స్వల్ప మాటల తేడాలు పెద్దవిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. మరి సినిమా, కళారంగం వాటిని చూసినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో క్రియేటివిటీ పుంజుకుంటుంది. కొత్త పాత్రలు, కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువగా కనిపించిన చివరికి మీ ప్రతిభను గుర్తిస్తారు. మేకప్, డైరెక్షన్, లైటింగ్, స్క్రీన్ రైటింగ్ వంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. జాబ్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో టెక్నికల్ ఇష్యూలు ప్రారంభమవుతాయి. కొత్త ఆఫీస్ చేంజ్ లేదా ట్రాన్స్ఫర్ అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ పెంపుదల, డేటా సెక్యూరిటీ, మేనేజ్మెంట్ దృష్టి పెంచుకోవడం అవసరం. బిజినెస్, ట్రేడింగ్ రంగాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో వ్యాపార విస్తరణకి ఇది అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిదారుల సహకారం లభిస్తుంది. పాత బకాయిల వసూలు జరుగుతాయి. కొత్త ఒప్పందాల విషయంలో చట్టపరమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మరి ఎడ్యుకేషన్ కానీ, టీచింగ్ రంగాన్ని కానీ గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో గురుగ్రహ ప్రభావం వలన బోధనలో ప్రభావం పెరుగుతుంది. రీసెర్చ్, లెక్చరింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి పబ్లిషింగ్ అవకాశాలు వస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరికీ కూడా గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాన్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం లభిస్తుంది. భూమి కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం, కానీ రుణాలతో తీసుకోకూడదు.
వాస్తుపరమైనటువంటి మార్పులు చేయడం ద్వారా లాభం ఉంటుంది. మెడికల్ కానీ హెల్త్ రంగాన్ని కానీ గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో కొత్త ట్రీట్మెంట్ పద్ధతులు, కొత్త క్లయింట్లు లభిస్తారు. డాక్టర్లు, హెల్త్ కన్సల్టెంట్లు పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సహానుభూతితో సేవ చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది. మరి ఆధ్యాత్మిక సూచనలు కానీ పరిహారాలు కానీ వృశ్చిక రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం సాయంత్రం పూట, దీని ద్వారా పాప పరిహారం జరుగుతుంది. పితృదోష నివారణ, గ్రహశాంతి లభిస్తుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, శనివారం రోజున నువ్వుల నూనె దీపం వెలిగించి శనిగ్రహాన్ని శాంతిపరచుకోండి. తులసి దళంతో నీరాజనం ఇచ్చి రుద్రాభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కార్తీక పౌర్ణమి రోజున గోదావరి, కృష్ణ సమీప జలాల్లో నది స్నానం చేయండి. దీపాన్ని వదలండి. భక్తితో ఓం నమః శివాయ అనేటువంటి మంత్ర జపం చేసుకోండి. మానసిక శాంతి, ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద కార్తీక మాసం వృశ్చిక రాశి వాళ్ళకి శ్రద్ధ, సహనం, ఆధ్యాత్మికతతో నిండినటువంటి ఒక శుభకాలం. వృత్తిలో ప్రగతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో ఆనందం, ప్రేమలో పరిపక్వత అన్నీ కూడా సాధ్యమవుతాయి. గ్రహాల క్రమం మీ శక్తిని పరీక్షించిన మీ పట్టుదలతో మీరు ఈ నెలలో చక్కటి విజయాలని అందుకుంటారు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీరు విజయాలను అందుకుంటారని ఆశిస్తూ నమస్తే.